చేసే దాన ధర్మాల గురించి కూడా చెప్పాలి కాబట్టి దాన ధర్మాలు కూడా చేయాలంటే ఎందుకోసం అంటే మానవ సేవే మాధవ సేవ అని ఒక చిన్న స్టోరీ ఉంది. ఒకటి ఒక ఇంట్లో ఒక పనమ్మాయి పని చేస్తుంటుంది. ఆమె ఒకరోజు ఆ ఇంటి యజమాని దగ్గర పోయి అమ్మ నేను 3 రోజులు నేను పనికి రాను అంటుంది. ఎందుకు రాలి అని అమ్మ అంటుంది. అంటే నేను తిరుపతి పోతున్నామ్మా అంటే సరేనే ఒక 100 రూపాయలు ఇస్తున్నా నా పేరు మీద గల్లలే మామూలుగా ఇస్తుంటారు పోతుంది 50-100 వర్షం ఎక్కువ కదా గల్లలే అని చెప్పేసి అన్నది. అంటే ఆమె ఏం చేసినా 100 రూపాయలు తీసుకొని కొంగులో కట్టుకొని వెళ్ళిపోయి మధ్యాహ్నం సమయానికి ట్రైన్ ఎక్కుదామని రైల్వే స్టేషన్ కూడా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి పనమ్మ. ఇంతలో ఒక ముసలామె అంటే భగవంతుడు అమ్మవారు ఏ రూపంలో ఎట్లా వస్తారో మనం ఎవరు తెలియదు విషయం. ఆ ముసలామె వచ్చి అమ్మ నేను అన్నం తినక 3 రోజులు అయింది కాస్త అన్నం పెట్టాను డబ్బులు ఏమొద్దు నాకు అన్నమే పెట్టా అంటే ఈమెం చేసింది పనమ్మాయి మా అమ్మగారు ఇచ్చిన 100 రూపాయలు అయితే ఉన్నాయి కదా ఆమె తెలియదు కదా నేను ఆమె ఇచ్చిన పైసలు నేను గల్లలే ఇస్తా అనుకుంటుంది. కానీ ఆ 100 రూపాయలు అయితే ఉన్నాయి కానీ ఆ 100 రూపాయలు తోటి ఆమె ఏం చేసింది కాస్త అన్నం కొనుక్కొచ్చి ఈమె పెట్టి తిన్నది ఈమె వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి వెంకటేశ్వర స్వామి ఆ ఇంటి యజమాని ఎవరైతే 100 రూపాయలు ఇచ్చినా ఆమె కళలో కనిపించిందండి. నువ్వు ఇచ్చిన 100 రూపాయలు నాకు చెందినవి అని వెంకటేశ్వర స్వామి చెప్పిందండి కళలో. అంటే ఎంత అదృష్టవంతులు ఉంటాయి ఆమె వెంకటేశ్వర స్వామి కనిపించింది ఎంత అదృష్టం. ఆమె చాలా సంతోషపడదంట. వెంకటేశ్వర స్వామి నా కళలో వచ్చింది నేను ఇచ్చిన 100 రూపాయలు పోయినా నేను ఎట్లా ఇచ్చింది ఎట్లా తెలిసిందా అనుకున్నాను. అయినా నేను పొద్దున్నే ఇచ్చిన 100 రూపాయలు సాయంత్రం కూడా కాదు ఎప్పుడు అప్పుడే తిరుపతికి ఎట్లా పోయింది అనుమానం వచ్చి ఆ పని అమ్మాయికి ఫోన్ చేస్తే పని అమ్మాయి ఉన్న విషయం అంటే చెప్పింది. అమ్మ నువ్వు ఇచ్చిన 100 రూపాయలు ఒక ఆకలి ఇచ్చినమ్మ నేను అని అన్నా. మీరు ఏమనుకోకండి అమ్మా నన్ను క్షమించాను అని భయపడుతుంది కదా. 100 రూపాయలు గలలు ఏమనుకంటే ఎవరికో ఖర్చు పెట్టమంటారు కదా. అంటే అట్లా ఏమనుకోకండి అమ్మ నన్ను క్షమించండి అమ్మ తప్పేందమ్మా అని. దాకా ఏమేమన్నది నువ్వు మంచి పని చేసినావు నేను ఇచ్చిన 100 రూపాయలు భగవంతుని చెందినే నాకు వెంకటేశ్వర స్వామి ఇట్లా నువ్వు నాకు చెందినని చెప్పి కళగా అనిపించింది అంటే దీన్ని బట్టి ఏంటి అర్థం మానవ సేవే మాధవ సేవ. మనం చేసే సహాయం ఎలా ఉండాలంటే 10 మందికి నచ్చేటట్టు ఉండొద్దు. నువ్వు చేసే దానము కానీ ధర్మం కానీ ఏ పని సరే 10 మంది కోసం చేద్దాం పొగడతలు ఉండొద్దు. అది ఎవరు నచ్చాలంటే భగవంతుని మెచ్చుకునేటట్టు ఉండాలి.